నమస్కారం. మహాభారతంలో ఒక చిన్న సంఘటన, అంటే ఒక చిన్న సువాసన మొత్తం కురువంశం భవిష్యత్తునే ఎలా మార్చేసిందో ఈరోజు మనం చూడబోతున్నాం. అవును, కేవలం ఒక దివ్యమైన సువాసన, ఒక అద్భుతమైన పరిమళం చరిత్ర గతినే మార్చేసింది. శంతనుడు సత్యవతిల కథ ఇది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. అసలు కథలోకి వెళ్లే ముందు మనమొక్కసారి శంతను మహారాజు మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. గంగాదేవి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉండి ఉంటుందంటారు? తన ప్రాణానికి ప్రాణమైన భార్య దూరమయ్యాక ఆయన మనసులో ఎంతటి శూన్యమేర్పడిందో కదా. ఆ శూన్యం, ఆ ఒంటరితనం ఎవరూ ఏ తీరుగానూ పూడ్చలేని ఒక పెద్ద అగాధంగా మారిపోయింది. చూడటానికే ఆయన గొప్ప మహారాజు. బయటకు చూస్తే తన రాజధర్మాన్ని ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. తన కొడుకు దేవవ్రతుణ్ణి ఎంతో బాధ్యతగా పెంచుతున్నాడు. ఇదంతా అందరికీ కనిపించే బాహ్య జీవితం. కాని అంతర్గత వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది. లోలోపల మాత్రం భార్యను కోల్పోయిన ఆ తీరని శోకం, ఎవరితోనూ చెప్పుకోలేని, పంచుకోలేని ఆ భయంకరమైన ఒంటరితనం ఆయన్ని నిలువునా దహించివేస్తోంది. ఆ మానసిక సంఘర్షణ నిజంగా వర్ణనాతీతం. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆ తీవ్రమైన ఒంటరితనంలో కుమిలిపోతున్న రాజు జీవితంలోకి ఒక అనుకోని మలుపు వచ్చింది. ఒకరోజు శంతనుడు వేటకోసం అడవికి వెళ్లాడు. అలా తిరుగుతూ యమునా నదీ తీరానికి చేరుకున్నాడు. కాని అక్కడాయన్ని ఆకర్షించింది ఏదో జంతువో వేటో కాదు. నదీతీరం వెంబడి మైళ్ల కొద్దీ వ్యాపించి ఉన్న ఒక మర్మమైన, అత్యంత దివ్యమైన సువాసన. అసలా సువాసన ఈ లోకానికి చెందినదే కాదన్నంత అద్భుతంగా ఉందట. మరి అంతటి అద్భుతమైన పరిమళం ఎక్కడ్నించి వస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఎవరికైనా కలుగుతుంది కదా. ఆయనలోనూ అదే జరిగింది. ఆ దివ్యమైన పరిమళం వస్తున్న దిశగానే రాజు అడుగులు వేశాడు. అలా వెళ్తూ ఒక పడవ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ నదిలో పడవ నడుపుతున్న ఒక అద్భుతమైన యువతిని చూశాడు. ఆ క్షణంలో ఆయన పూర్తిగా మంత్రముగ్ధుడైపోయాడు. ఎంతలా అంటే ఆశ్చర్యంతో, ఒక రకమైన తన్మయత్వంతో ఆయన నోటినుంచి అప్రయత్నంగా వచ్చిన మొదటి మాట "నువ్వెవరు?" ఆ చిన్న ప్రశ్నే వారిద్దరి మధ్య ఒక చారిత్రక పరిచయానికి నాంది పలికింది. ఆమె పేరు సత్యవతి. ఆమె ఒక సాధారణ మత్స్యకారుని కుమార్తె. యమునా నదిపై ప్రయాణికులను పడవలో దాటించడమే ఆమె పని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమొకటుంది. శంతనుడిని ఆకర్షించింది కేవలం ఆమె అందం మాత్రమే కాదు. ఆమె చుట్టూ ఉన్న ఆ దివ్యమైన కాంతి, ఆమె పలికిన మాటల్లోని ప్రశాంతత, ఆ అణుకువ ఆయన్ని అలా కట్టిపడేశాయి. సాక్షాత్తు ఒక మహారాజు తన ముందు నిలబడి ఉన్నా ఏమాత్రం బెదరకుండా ఎంతో వినయంగా ఆమె బదులిచ్చిన తీరు శంతనుడి మనసును లోతుగా తాకింది. కాని ఇక్కడొక ఆసక్తికరమైన గతముంది. సత్యవతికి అంతకుముందు వేరొక పేరుండేది. ఆమె అసలు పేరు మత్స్యగంధి. అంటే చేపల వాసన వచ్చేది అని అర్థం. ఆమె ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల సహజంగానే చిన్నప్పట్నుంచి ఆమె శరీరం నుండి ఎప్పుడూ ఆ చేపల వాసన వస్తూ ఉండేది. ఒక్కసారి ఆలోచించండి, అలాంటి మత్స్యగంధి ఇందాక మనం చెప్పుకున్న ఆ అద్భుతమైన, మైళ్ల కొద్దీ వ్యాపించే సువాసనను ఎలా సొంతం చేసుకుంది? దీని వెనుకున్న కథను మనం ఒక్కసారి చూస్తే, ఆమె తన తొలినాళ్లలో యమునా నదిపై ప్రయాణికులను దాటిస్తూ ఉండేది కదా. అలా ఒకరోజు మహాతపస్వి అయిన పరాశర మహర్షి ఆమె పడవలో ప్రయాణించవలసి వచ్చింది. ఆ ప్రయాణంలో సత్యవతి ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో భక్తితో చేసిన సేవకు పరాశరుడు ముగ్ధుడయ్యాడు. వెంటనే ఆమెకు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం మహిమ వల్లే ఆమె శరీరం నుంచొచ్చే ఆ చేపల వాసన పూర్తిగా తొలగిపోయి జీవితాంతం ఆ దివ్యమైన పరిమళం వెదజల్లేలా ఆమె పూర్తిగా మారిపోయింది. ఆ వరం ఆమెను ఏకంగా యోజనగంధిగా మార్చేసింది. యోజనగంధి అంటే అర్థం తెలుసా? ఆ సువాసన ఒక యోజనం అంటే దాదాపు 8-9 మైళ్ల దూరం వరకు వ్యాపిస్తుందన్నమాట. మన విశ్లేషణ ప్రారంభంలో అడవిలో ఆ శంతను మహారాజును అంతలా ఆకర్షించిన ఆ మర్మమైన సువాసన వెనుక ఉన్న అస్సలు రహస్యం ఇదే. ఒక సాధారణ మత్స్యకారుని పడవలో మొదలైన జీవితం ఒక మహర్షి ఆశీర్వాదంతో ఇలా అసాధారణమైన పరిమళంతో నిండిపోయిందనమాట. ఇక ఆ దివ్యమైన పరిమళం, సత్యవతిలోని వినయం,
ఆమె ప్రశాంత స్వభావం ఇవన్నీ చూశాక శంతనుడి మనసులో ఎన్నేళ్లనుంచో గూడు కట్టుకున్న ఆ శూన్యం గాస్త ఒక్కసారిగా మాయమైపోయింది. ఆయనలో మళ్లీ ప్రేమ చిగురించింది. సత్యవతిని తన ధర్మపత్నిగా స్వీకరించాలి, ఆమెనే వివాహం చేసుకోవాలి అని ఒక బలమైన నిర్ణయానికి వచ్చాడు. గంగ వెళ్ళిపోయిన తర్వాత ఇన్నాళ్లకు ఆ మహారాజు హృదయం మళ్లీ నిజమైన ఆనందాన్ని, ప్రేమను ఆస్వాదించింది. అయితే కథ ఇంతటితో సుఖాంతమైపోయింది అనుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా పొరబడినట్లే. ఒక మహారాజు, ఒక సామాన్య పడవ నడిపే యువతి మధ్య చిగురించిన ఈ అద్భుతమైన ప్రేమకథ రాబోయే రోజుల్లో మహాభారత చరిత్రలోనే అత్యంత గొప్ప త్యాగానికి వేదిక కాబోతోంది. ఇది ఒక సాధారణ వివాహం కాదు. ఈ వివాహం జరగాలంటే సత్యవతి తండ్రి శంతనుడి ముందు ఒక భయంకరమైన షరతునుంచబోతున్నాడు. ఆ షరతు మొత్తం భారత కథనే ఊహించని మలుపు తిప్పబోతోంది. మరి సత్యవతి తండ్రి అడిగే ఆ షరతేమిటి? ఆ షరతు కారణంగా శంతనుడి ప్రియకుమారుడైన దేవవ్రతుడు తన తండ్రి సంతోషం కోసం ఎలాంటి భయంకరమైన ప్రతిజ్ఞ చేయబోతున్నాడు? కేవలం ఒక మర్మమైన సువాసనతో మొదలైన ఈ ప్రయాణం ఒక కొడుకు చేసే అపూర్వమైన త్యాగానికి ఎలా దారితీసిందో నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ! ఆ త్యాగం వెనుక ఉన్న షరతు, ప్రపంచాన్ని కుదిపేసే ఆ ప్రతిజ్ఞ ఏమిటో మనం రాబోయే మరో విశ్లేషణలో తప్పకుండా తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. ధన్యవాదాలు.